హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్స్ పార్ట్ 2 వ్లాగ్ అనమాట. ఇక్కడ మనం బయటకు తీసుకొస్తున్నప్పుడైతే ఫస్ట్ పార్ట్‌లో ఎండ్ చేసాం కదా! ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టేసి బతుకమ్మని కూర్చోబెట్టేసి సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు. దుమ్ము దుమ్ము దులిపేశారు అందరూ. వాళ్ళతో పాటు నేను కూడా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఈ వ్లాగ్స్లో అయితే నేను కూడా ఉన్నాను. బతుకమ్మ ఆడేటప్పుడు నేను ఎక్కడున్నానో ఎవరికైనా ఐడెంటిఫై చేస్తారేమో చూద్దాం. తప్పకుండా వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంది వ్లాగ్ అయితే. చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారు కదా, ఎంత అందంగా పేర్చారు కదా బతుకమ్మని. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ ఒక్క ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయి చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు. వ్లాగ్ని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ ఎటువంటి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అయితే ప్లే చేయట్లేదు, కాపీరైట్ వస్తుంది కదా. సో అందుకైతే మ్యూట్లోనైతే పెట్టేసి ఉంచాను. వీళ్ళతో పాటు నేను కూడా కలిసి అయితే డాన్స్ చేశాను. ఒక చిన్న క్లిప్ లాగా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి నేను ఎక్కడ ఉన్నానో గుర్తుపట్టండి. ఒకవేళ మీరు గుర్తుపడితే నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళు అందరూ మార్నింగ్ అయితే వచ్చేసారు. మార్నింగ్ వచ్చేసి ప్రిపరేషన్స్ మొత్తం మీరు పార్ట్ 1 చూసారు కదా. ఒకవేళ పార్ట్ 1లో మొత్తం ప్రిపరేషన్ కానీ బతుకమ్మ పేర్చడం మొత్తం అయితే పార్ట్ 1 బ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను. తప్పకుండా చూడండి. ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి అయితే చూడండి. తర్వాత మార్నింగ్ వచ్చేసి ప్రిపరేషన్స్ మొత్తం అయితే చాలా బాగా చేశారు. చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో 1:30కి అలా అయితే బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశారు. కానీ మ్యూజిక్ అనే సాంగ్ అని ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది, మీకు కూడా అర్థమవుతుంది. బట్ ఏంటి అంటే నేను కాపీరైట్ ప్రాబ్లం వల్ల అయితే ప్లే చేయలేకపోతున్నాను. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తూ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ మొత్తం టోటల్గా ఎండ్ వరకు కూడా నేను మొత్తం మ్యూట్లో పెట్టేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాళ్ళు కొంచెం మినిమం టైం ఒక 40 మినిట్స్ అలా అయితే బతుకమ్మ ఆడేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర అయితే వాళ్ళు కూడా మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో అందుకే మార్నింగ్ చేసేసి ఈవినింగ్లో ఫాస్ట్గా అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ అందరూ ఇక్కడ బతుకమ్మ పేర్చిన తర్వాత బతుకమ్మకున్న ఎంజాయ్మెంట్ అయితే ఎక్కడ ఉండదు. మీరేమంటారు? ఎంజాయ్ చేయడం కానీ డైలీ నవరాత్రులు 9 రోజులు కూడా బతుకమ్మ పేర్చడం కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దట్టు చాలా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. పండుగని కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళైతే జెంట్స్ లేడీస్ అనేది తేడా లేకుండా అయితే బాగా ఎంజాయ్ చేశారు. అందరూ ఎంజాయ్ చేయాలి కదండి. పండగ అంటే అందరికీ పండగే. మీ దగ్గర మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బతుకమ్మ ఎలా ఆడారు? నైట్ ఏ టైం వరకు దుమ్ము దులిపేశారు? ఇక్కడ వరకు అయితే ఇంక నేను వెళ్ళలేదు. నేను వీడియో తీసుకుంటూ అయితే అలానే ఉండిపోయాను. సో మళ్ళీ వేరే అక్కకైతే ఇచ్చాను వీడియో తీయమని. నేను కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి కదా, అలాగే మీకు కూడా కనిపించాలి కదా. ఏమంటారు? చూడండి, ఇక్కడ నుంచి అయితే నేను ఉంటాను. మీరు నన్ను ఐడెంటిఫై చేయండి. చెప్పాను కదా, ఒకవేళ నన్ను ఐడెంటిఫై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్నూన్ టైంలో అదే రోజు డైలీ కొంచెం మబ్బట్టు కొంచెం కూల్ ఉన్నా కానీ కరెక్ట్గా అదే టైంకి అయితే చాలా ఎండ వచ్చింది. అంత బాగా చేసినా కానీ అంత ఎండలో చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కాకపోతే ఆ మ్యూజిక్కి, ఆ సాంగ్స్కి, ఆ ఎంజాయ్మెంట్కి ఎండ అనేది మర్చిపోయారు అందరూ. సో కొంచెం ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇస్తూ చేస్తూ అలా కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా చేశారు.
ఇక్కడ నన్నెవరైనా గుర్తుపట్టారా? గుర్తుపట్టారో లేదో? నేనైతే అడుగుతున్నాను, కామెంట్ చేయమని చెప్తున్నాను. అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదండి. కామెంట్స్ చేయట్లేదు. దట్టు ఇంకొకటి లైక్ కూడా చేయట్లేదు. మీకు వీడియోస్ నచ్చితే చూస్తున్నారు కదా! చూసినప్పుడు ఒక్క లైక్ చేయండి తప్పకుండా. అది లైక్స్ ఏంటి అంటే అందరూ ఎందుకు అడుగుతారు? నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయమనే అడుగుతారు మీకు నచ్చితే. చూసినప్పుడు లైక్ చేయాలి కదండీ! అదంటే ఏంటి అంటే దానివల్ల మనకి కూడా మోటివేట్ లాగా అనిపిస్తే కొంచెం బూస్ట్ లాగా అనిపిస్తుంది కదా! నెక్స్ట్ వీడియోస్ కానీ కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎండ్ వరకు చూడండి అనే చెప్తారు కదా! చాలా వరకు చూస్తారు కానీ లైక్ చేయరు. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మన వీడియో అనేది ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మీలాగా చాలామంది చూడడానికైతే యూజ్ అవుతుంది. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను వాయిస్ ఓవర్ అయితే లాస్ట్ వరకు ఇవ్వట్లేదు. ఒకవేళ పార్ట్ 1 ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్కి వెళ్ళి పార్ట్ 1 చూడండి. తర్వాత పార్ట్ 2 చూడండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా నచ్చుతుందండి? మ్యూజిక్ తీసేసాను, సాంగ్స్ తీసేసాను. మ్యూట్లో చూడమంటే ఎలా చూస్తారు కదా! కానీ తప్పకుండా చూడండి. అది కూడా ఒక ఎంజాయ్మెంట్ లాగా. ఐ హోప్ మీకు నచ్చాలని అనుకుంటున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.